హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సాయిబాబా చరిత్ర భాగం 1 తెలుసుకుందాం. బాల్యం మరియు జన్మ రహస్యం. సాయిబాబా ఎక్కడ పుట్టారో, ఎవరికి పుట్టారో తెలియదు. ఎవరికి స్పష్టంగా తెలియదు. కొందరు చెబుతారు మహారాష్ట్రలో ఒక చిన్న ఊరిలో 1838 సంవత్సరంలో పుట్టారని. చిన్నతనంలోనే బాబాను ఓ ముస్లిం ఫకీర్ పెంచాడని ఒక కథ ఉంది. ఇంకొక కథలో బాబా ఒక హిందూ గురువు వెంగుసా ఆయన దగ్గర విద్య యోగా నేర్చుకున్నారని చెబుతారు. చిన్నప్పటి నుంచే బాబా చాలా శాంతంగా ధ్యానంతో ఉండేవారు. మాటలు తక్కువ, ఆలోచనలు ఎక్కువ. చిన్ననాటి అలవాట్లు. చిన్న వయసులోనే బాబా చెట్టు కింద కూర్చొని చాలాసేపు ధ్యానం చేసేవారు. ఆయన ఎప్పుడు కోపం చేసేవారు కాదు. తిండి అడగకుండా సైలెంట్ గా ఉండేవారు. కొన్నిసార్లు అల్లా మాలిక్ అంటే దేవుడు యజమాని అని చెప్పేవారు. వారు కొన్నిసార్లు యోగిలా కూర్చునేవారు ధ్యానం చేసి. ఆయనను చూసిన ప్రజలు ఈయన హిందువా, ముస్లిమా లేదా వేరేవాడా అని ఆశ్చర్యపోయేవారు. షిరిడికి మొదటి రాక. బాబా సుమారు 16 ఏళ్ల వయసులో మొదటిసారి షిరిడి గ్రామానికి వచ్చారు. అక్కడ ఒక నిమ్మ చెట్టు కింద కూర్చొని గంటల తరబడి ధ్యానం చేసేవారు. గ్రామం వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారు. ఈయన ఎవరు? ఒక చిన్నవాడిలా ఉన్నాడు, కానీ సన్యాసిలా కూర్చున్నాడేంది అని. కొందరు ఆయనను గౌరవించేవారు, కొందరు పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ చిన్నపిల్లలు బాబా దగ్గరికి వచ్చి ఆడుకోవడం మొదలుపెట్టారు. ఇది సాయిబాబా కథ మొదటి భాగం. ఆయన జన్మరహస్యం, చిన్నప్పటి జీవితం, షిరిడికి మొదటి రాక. తర్వాత రెండో భాగంలో షిరిడిలో బాబా నిమ్మ చెట్టు కింద గడిపిన రోజులు, ఆయన మొదటి భక్తులు ఎలా వచ్చారు అని చెబుతారు. అందరూ కలిసి చెప్పండి. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. భక్తుల హృదయాల్లో నిత్యం నిలిచే దైవం. మీకు ఈ కథ గనుక నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. మరిన్ని దేవత కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే గనుక లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ అనేటివి మీకు వస్తాయి. థ్యాంక్ యూ.